పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ స్కీమ్ 2.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి 187 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన గృహ నిర్మాణ కార్యక్రమాల్లో 90% ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం మిగిలిన 10% ఇళ్లు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. జగనన్న కాలనీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 10 లక్షల కోట్లు పైబడి అప్పు ఈరోజు మెడికల్ ధర్నా అంటూ చేస్తా ఉన్నారు. అసలు ఆ మెడికల్ ధర్నా వల్ల ప్రజలకు వచ్చే తీసుకున్న పాలసీ వలన ప్రజలకు వచ్చే ఇబ్బంది లేదు, విద్యార్థులకు వచ్చే ఇబ్బంది లేకపోయినా కేవలం ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా ధర్నాల కార్యక్రమాలు జరుగుతాయి. 5,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సి వస్తే ఆ రోజు రూపాయి కేటాయించకుండా చేతులు దులుపుకొని ఈరోజు ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నది పాలసీ. ఒక 100 మందిని పంపించి 50 మందిని పంపించి రోడ్ల మీద గొడవలు చేసే పరిస్థితి. ఒకటేమో ఆగిపోయిన టిట్కో ఇళ్లకి జగనన్న కాలనీ లబ్ధిదారులు వాళ్ళ అటు ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి. స్థలాలు ఎవరి ఎక్కడ ఉందో తెలియదు, వాళ్ళు కట్టుకోవాలన్నా ఆ రోజేనేమో అంకెల్ గారడీ చేశారు. ఇళ్ళు పూర్తయినట్లుగా లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు పేద ప్రజలకి అన్యాయం చేశారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లని తన వర్గం కోసం స్తంభాలు పాతారు, వదిలేశారు. అంటే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో ఆ పనులు చేసేసి వదిలేశారు. చాలా బాధాకరంగా ఉంది. ఇంత పెద్ద మాచర్ల పట్టణంలో మరి అర్హుల్ని సెలెక్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. గత పాలకుల నిర్వాహకానికి ఇది నిదర్శనం. పెను సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 10 లక్షల కోట్లు పైబడి అప్పు ఈరోజు మెడికల్ ధర్నా అంటూ చేస్తా ఉన్నారు. అసలు ఆ మెడికల్ ధర్నా వల్ల